హాయ్ హలో బ్రదర్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కువైట్లో ఉన్నటువంటి బంగారు యొక్క ధరలు తెలుసుకుందాం. అదేవిధంగా ఖతర్లో ఉన్నటువంటి బంగారు ధరలతో సహా. ముందుగా కువైట్లో 24 క్యారెట్స్ యొక్క బంగారు యొక్క ధర ఎంత ఉంది అన్నది తెలుసుకుందాం. 24 క్యారెట్ యొక్క 1 గ్రామ్ బంగారం కన్నా చూసుకున్నట్లయితే కన్నా 27 దినార్ల 11 పైసలుగా అయితే ఉంది బ్రో. అదే 10 గ్రాములు కన్నా చూసుకున్నట్లయితే కన్నా 271 దినార్ల 10 ఫిల్స్గా అయితే ఉంది. అదే 22 క్యారెట్స్ కన్నా మనం చూసుకున్నట్లయితే కన్నా 1 గ్రాము యొక్క బంగారు యొక్క ధర వచ్చేసి 24 దినార్ల 86 పైసలుగా అయితే ఉంది. అదే 10 గ్రాములు కన్నా చూసుకున్నట్లయితే 248 దినార్ల 60 పైసలుగా అయితే ఉంది, అంటే ఫిల్స్గా అయితే ఉంది. ఇక 18 క్యారెట్స్ గోల్డ్ కన్నా మనం చూసుకున్నట్లయితే 1 గ్రాము యొక్క బంగారం యొక్క ధర 20 దినార్ల 30 ఫిల్స్గా అయితే ఉంది. అదే 10 గ్రాములు కన్నా మనం చూసుకున్నట్లయితే కన్నా 203 దినార్లుగా అయితే ఉంది బ్రో. అంటే ఇక్కడ కువైట్ యొక్క జిఎస్టీ ఏదైతే ఉందో ట్యాక్స్ కలిపే చెబుతూ ఉన్నాను. ఇక ఖతర్ విషయాన్ని కన్నా మనం చూసుకున్నట్లయితే కన్నా 24 క్యారెట్ గోల్డ్ ఏదైతే ఉందో 1 గ్రాము యొక్క ధర కన్నా మనం చూసినట్లయితే కన్నా 329 రియాలుగా అయితే ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కన్నా సేమ్ 1 రియాల్ అయితే పెరగడం అయితే జరిగింది ఇక్కడ కూడా. అదే 10 గ్రాములు కన్నా చూసుకున్నట్లయితే కన్నా 3290 రియాలుగా అయితే ఉంది 24 క్యారెట్స్. ఇంకా 22 క్యారెట్స్ కన్నా మనం చూసినట్లయితే కన్నా 1 గ్రాము యొక్క ధర 307 రియాల 50 ఫిల్స్గా అయితే ఉంది. అదే 10 గ్రాములు కన్నా మనం చూసుకున్నట్లయితే 3075 రియాలుగా అయితే ఉంది బ్రో 24 క్యారెట్స్. ఇక 18 క్యారెట్ గోల్డ్ కన్నా మనం చూసినట్లయితే కన్నా 1 గ్రాము వచ్చేసి 251 రియాల 60 పైసలుగా అయితే ఉంది. అదే 10 గ్రాములు కన్నా మనం చూసుకున్నట్లయితే కన్నా 2515 పైసలుగా అయితే ఉంది. అంటే దాదాపుగా మనం నిన్నటితో పోల్చుకుంటే కన్నా 20 పైసలు 40 పైసలు అయితే ఇక్కడ ఎక్కువగా అన్నది అవుతూ ఉంది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో బంగారం యొక్క ధర ఎలా ఉందో చూద్దాం. 22 క్యారెట్ కన్నా మనం చూసినట్లయితే కన్నా 1 గ్రామ్ వచ్చేసి 7225 రూపాయలుగా అయితే ఉంది బ్రో. అదే 10 గ్రాములు కన్నా చూసినట్లయితే కన్నా 72250 రూపాయలుగా అయితే ఉంది. ఇక 1 గ్రాము 24 క్యారెట్ యొక్క బంగారు ధర కన్నా మనం చూసుకున్నట్లయితే కన్నా 7586 రూపాయలుగా అయితే ఉంది. అదే 10 గ్రాములు కన్నా మనం చూసుకున్నట్లయితే కన్నా 75860 రూపాయలుగా అయితే ఉంది. ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఒకటే బ్రదర్, మీరు గల్ఫ్ కంట్రీస్లో ఉన్నా లేదంటే కన్నా మన ఇండియాలో ఉన్నప్పుడు కూడా మ్యాక్సిమం అంటే కన్నా 18 క్యారెట్ యొక్క బంగారు ఏదైతే ఉందో తీసుకోకండి. ఎందుకంటే కన్నా సేల్ విషయంలో మనం తీసుకోవచ్చు, కానీ రీసేల్ విషయంలో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. కాబట్టి నేను పెద్దగా దాని గురించి చెప్పదలుచుకోలేదు. కాబట్టి మీలలో ఎవరైనా కానీ ఒకవేళ గల్ఫ్లో కన్నా తీసుకోవాలి అనుకుంటే కన్నా మగవాళ్ళు అయితే కన్నా ఖతర్లో అయితే కన్నా 20 గ్రాముల కంటే ఎక్కువగా తీసుకోకండి. ఆడవారు అయితే 40 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకండి. ఒకవేళ తీసుకోదలుచుకుంటే కన్నా 25 గ్రాములు 30 గ్రాముల లోపే ఒక వస్తువుగా అయితే తీసుకోండి. అది నెక్లెస్ రూపంలో కానీ లేదంటే కన్నా బ్యాంగిల్స్ రూపంలో కానీ. ఒకవేళ ఆడవారు అయితే కన్నా 40 గ్రాముల వరకు ఏదైనా నెక్లెస్ రూపంలో కానీ లేదంటే కన్నా గాజులు లేదంటే కన్నా ఏదైనా కానీ వస్తువు రూపంలో తీసుకోండి. అంతకు మించి తీసుకున్నారంటే కన్నా మళ్ళీ మనం ఇండియాకు వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లో ట్యాక్స్ అన్నీ కలుపుకుంటే కన్నా ఏదో అంటారు కదా, ఇక్కడ నుంచి వచ్చిన లాభం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అన్నట్టుగా మీకు ఎటువంటి లాభం ఉండదు బ్రదర్. కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు డ్యూటీ ఉన్నది కాబట్టి కాస్త త్వరగా చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కాస్త ఇంకా వివరంగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బై బై.